సో జనరల్గా మనం మంత్కి యావరేజ్గా 15 డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే 1 డ్రైవ్ కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. సో అట్లాగా మనం ఎస్టిమేట్ చేసుకున్నా కూడా 90 డ్రైవ్స్ మనకి కంపల్సరీగా జరుగుతాయి. సో నెక్స్ట్ 6 months జూలై టు డిసెంబర్. సో ఈ డ్రైవ్స్ ఓకే, మనం డ్రైవ్స్ ఇస్తున్నాం, కానీ వీళ్ళు క్రాక్ చేయాలంటే ఒక ప్రాపర్ ప్లాన్తో నేర్చుకోవాలి. సో అందుకు కోడ్ నెలలో 100 days ప్రోగ్రామ్ అని ఉంది. ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అయ్యారో బోత్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ, ఐటీ అండ్ నాన్ ఐటీ స్టూడెంట్స్ అందరికీ అన్నమాట. సో మీరు అడిగిన దాంట్లో నాన్ ఐటీ వాళ్ళకి కూడా వస్తాయి ఆ జాబ్స్, బయట అంతా రెసిషన్ అని అంటున్నారు కదా, ఏఐ వల్ల లే ఆఫ్స్ అని అంటున్నారు కదా అన్నారు. సో ఏఐ వల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి కాదనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం ఏఐ వల్ల లే ఆఫ్స్ ఎవరికి అవుతున్నాయి అంటే ఎవరి దగ్గర అయితే ఏఐ రిలేటెడ్ స్కిల్ లేదో వాళ్ళందరూ లే ఆఫ్ అవుతుంది. సో ఈ ఏఐని క్రియేట్ చేయాలంటే హ్యూమన్ స్కిల్ అన్నది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు జాబ్స్ ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి కూడా జాబ్స్. జాబ్స్ పోవటం ఒక ఎత్తు, దానికన్నా డబుల్ జాబ్స్ వస్తాయి. కానీ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అంటే మన దగ్గర కూడా ఆ స్కిల్ ఉండాలి. ఓకే, దేనిపై ఫోకస్ చేయాలి, ఎలా ఫోకస్ చేస్తారు? ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. సో జావా ఆర్ పైథాన్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద స్ట్రాంగ్ స్కిల్ నేర్చుకొని దాంతో ఏ రిలేటెడ్ ఎలా బిల్డ్ చేయొచ్చు, ఏని ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు ప్రాజెక్ట్ బిల్డింగ్లో అన్నది నేర్చుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, సో మల్టిపుల్ టూల్స్ వచ్చాయి. అందరూ ఏ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీలో ఇచ్చే ప్రాంప్ట్ అనుకున్నారు. చాట్ జీపీటీలో ఇచ్చే ప్రాంప్ట్కి ఇంగ్లీష్ వస్తే చాలు. ఓకే, కానీ ఆ ప్రాంప్ట్ మీరు ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో అల్గరిథం ఏం రన్ అవుతుంది అన్నది తెలుసుకోవటం, అసలే ఆ అల్గరిథం ఎలా రన్ అవుతుంది అన్నది తెలుసుకొని ఆ లెవెల్లో మనం అల్గరిథంని బిల్డ్ చేయగలిగితే మనకు ఉంది, అప్పుడు రియల్ ఏఐ డెవలపర్ అవుతారు అన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్గా నేర్చుకోవాలండి. ఆ తర్వాత దాన్ని కనెక్టివిటీగా ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్, HTML, CSS, జావా స్క్రిప్ట్ స్ట్రాంగ్ అవ్వాలి, డేటాబేస్ స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే, సో 3 అవుతాయి. ఈ మూడింటిని కలిపి ప్రాజెక్ట్ బిల్డ్ చేసి దాన్ని సర్వర్ డిప్లాయ్మెంట్ నేర్చుకోవాలి. సో సర్వర్ డిప్లాయ్మెంట్ అంటే AWS కానీ, అమెజాన్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, అజ్యూర్ వస్తుంది. సో ఇట్లాగా మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, క్లౌడ్ సర్వర్స్ అంటారు. సో వీటిల్లో ఎలా డిప్లాయ్ చేయాలి అన్నది తెలుసుకోవాలి. సో ఈ 4తో పాటు మీరు చేసిన ప్రాజెక్ట్ని గిట్హబ్లోకి అప్లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ చేయాలి. ఎలా మార్కెటింగ్ చేస్తారు? లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అండ్ మీ రెజ్యూమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సో మీరు ఒక్కొక్క థింక్ ఇప్పుడు 4 మాట్లాడుతున్నాం, మీ 4కి ఒక్కొక్క దానికి మీరు 25 days పెట్టుకున్నా కూడా 100 daysలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్గా తయారవుతారు. ఓకే, సో ఈజీగా జాబ్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. ఒక ఫ్రెషర్కి ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఈ స్కిల్ ఉంటే చాలు. అదే నేను హై ప్యాకేజెస్ క్రాక్ చేయాలి, అబోవ్ 6 lakhs ప్యాకేజెస్ క్రాక్ చేయాలి అంటే కనుక డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ నేర్చుకోవాలి దీంతో పాటు.